నా పాయింట్ ఏంటంటే సరే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలాంటి అభియోగాలు ఆయన కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు అచ్చెన్నాయుడిని విశాల్ గున్ని లాంటి వాళ్ళనో లేదంటే వీళ్ళందరూ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు ఫ్రంట్ ఎండ్ నుండి ఇప్పుడు చూస్తుంటే కక్ష తీర్చుకుంటుంది ఎవరి మీద వాళ్ళ మీదే కదా. విశాల్ గున్ని నేను అందరినీ ఏ కారణంతో సస్పెండ్ చేశారు మళ్ళీ మనం చెప్తాం. ఎవరో కాదంబరి రత్వని దేశం అంతా ఆవిడ మీద ఉన్న కేసులు చూడండి, వాళ్ళ నాన్న ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ చూడండి. మీరు సీత సక్కుబే అనసూయ రోల్ ఇస్తారని చెప్పి ఇవాళ మీరు మా కాల మధ్యలో చెప్తే ఆవిడ క్యారెక్టర్ అంత ప్రపంచానికి తెలుసు కానీ ఇప్పుడు దానివల్ల ఎఫెక్ట్ అయింది. తెలియపోతే దాన్ని వాళ్ళందరినీ ఆపాదిస్తే ఏం చేయాలా? దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళే కదా. ఇప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు సార్? ఇప్పుడు నేను అని చెప్తున్నాను, వెన్ యూ హ్యావ్ డిస్క్రిప్షన్ యూజ్ ఇట్ ఇన్ ప్రాపర్ ఛానల్. వెన్ యూ హ్యావ్ డిస్క్రిప్షన్ యూఆర్ యూజింగ్ ఇట్ అని అంటే బూమరంగా అవుతుంది ఇవాళ కాదు రేపు. ఎన్నాళ్ళు సార్ పిల్లినేళ్ళు ఆవిడ కూర్చోబెట్టి కొడితే తెరబడుతుంది అంటారు. మనుషులు ఒక స్థాయికి ఎగిన ఐపీఎస్లు డీజీపీలు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని కెలుకుతుంటే ఇంకా నెలలు ఉంటుంది వ్యవస్థ. అవునవును ఇప్పుడు ఆంజనేయులు గారికి సంబంధించి అదే కదా. రేపు పొద్దున పెన్ డౌన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎవడు ఎక్కడ ఉంటాడు? బ్యూరోక్రాట్స్ అందరూ పెన్ డౌన్ స్టార్ట్ అయింది అనుకోండి సార్. అందుకోసమే ఆయన అంత కనీసం బెయిల్ కూడా వేయకుండా ఆయన డైరెక్ట్ అదే చెప్తున్నాను. ఆయన ఇప్పుడు ఎవడైనా బెయిల్ ఎందుకు వేసుకుంటాడు? ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి? తలకాయ నొప్పి లేదని ఆ స్థాయికి కలిగిన వ్యక్తికి ఏం చేయడంటే దాంట్లో ఏం ఇష్యూ లేదని తెలియట్లేదు. అవునా కదా? అలాగే ఎగ్జామ్ పేపర్కి సంబంధించి కూడా డైరెక్ట్గా ఆయన చాలా ఇండికేషన్ చెప్తున్నాడు. కానీ డైరెక్ట్ కోర్టులోనే ఆయనే వాదించుకుంటూ ఉన్నాడు. ఎందుకు వాదించడు? ఇలా జరిగింది నాకు ప్రభుత్వానికి సంబంధించి ఇలా చెప్పారు కాబట్టి దాంట్లో నా మిస్టేక్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత వేరే మళ్ళీ ఇప్పుడు ఈ డిబేట్ లోనే పోలీసు వాళ్ళు తిడుతున్న ప్రసాద్ అని ఎవరైనా కేసు పెట్టాడు ఎగ్జాంపుల్, నేను మాడింది ఏంటి విను ఫస్ట్ అంటాను అంటానా అన్న. డెఫినెట్లీ. సో దాని ప్రాతిపదికన ఎవరికైనా సరే సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఉంటుందండి. సెల్ఫ్ డిఫెన్స్ అని వాడతాడు ఎవడైనా. భావ ప్రకటన స్వేచ్ఛ దేనికి ఇచ్చారనుకుంటున్నారు? పనికిమాలిన పనులు చేయడానికి కాదు. పనికొచ్చిన పనులు జరుగుతున్నప్పుడు భావ ప్రకటన సరళీకృతంగా ఉన్నప్పుడు సమాధానం ఎవరు చెప్పాలా? ఖచ్చితంగా వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే పెట్టినప్పుడు కోర్టులు కూడా దీన్ని కొంత ఖండిస్తూ ప్లీజ్ కోర్టులు ఇస్తున్న డెలిబరేషన్స్ చూస్తే పిచ్చి లేసిపోతుంది. అది చూడమనండి, అవి ఏ ప్రాతిపదికన పెడుతున్నారు, ఎందుకు అన్నీ చెప్తారు కదా. ఇప్పుడు గౌరవ న్యాయస్థానాలు జరుగుతున్నాయి చూడండి. వ్యవస్థ ఏమి మనకి పోలీసు వాళ్ళతో సమన్వయపరుచుకునే న్యాయ వ్యవస్థ ఏమి కోఆర్డినేషన్స్ లో లేవు. వాళ్ళు టేకిన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ వాళ్ళు అన్నారు నెక్స్ట్ డే దులుపుకుని అదే పని జరుగుతున్నప్పుడు ఎవరిద్దరు ముగ్గురు చేస్తున్న కోతి పనులకి అంతా డిపార్ట్మెంట్లను ఆపాదించి మాట్లాడుతుంటే ఎక్కడో వాళ్ళు కూడా బ్రేక్ ఏమైనా ఉంటుంది. డెఫినెట్ పోలీసులు దీన్ని ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు అదే బేర్ చేసుకుంటూ వెళ్ళారు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఉంటారు. రేపు పొద్దున ఎవడో బరస్ట్ డీజీపీ స్థాయిని పిలుస్తారు రేపు ఎప్పుడో కోర్టుకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. వచ్చినప్పుడు ఆయన బరస్ట్ అవడు నాకు పొలిటికల్ అప్లికేషన్స్ నన్ను చంపుకు తినేస్తుంటే నేనేం చేయగలను అన్నాడు అనుకోండి, అప్పుడు ఎంత ఎంక్వైరీ పడుతుంది? కోర్టులు ఖచ్చితంగా అడుగుతుంది కదా. ఇప్పుడు మీరు ఒక అత్యున్నత హోదాలో ఉండి మీరు సింపుల్ చెప్తాను, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్ చేశారు, ఎంక్వైరీ కమిటీ నేస్ట్ చేశారు లేదా? తర్వాత కాకినాడ దగ్గరికి వెళ్ళినా అతనికి న్యాయం ఎందుకు జరగలే? తప్పు జరిగిందని చెప్పేసి ఇట్ ఈస్ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్రాపర్ వే. ఈ విషయాలు కొన్ని రాణా ఈ ఆంజనేయులు గారి ఎక్కడైనా మీకు ఎంక్వైరీ కమిటీతో అవుట్కమ్ ఉందా? లేదు. ఎత్తుకొచ్చేస్తారా తీసుకెళ్ళి దొరికాడు కదా అని సస్పెండ్ చేసేస్తున్నారు. ఏ ప్రాతిపదిక మీద? సరిగ్గా వాళ్ళు చెప్తాను దెన్ యూ హావ్ డిస్క్రిప్షన్ యు ఆర్ యూజింగ్ టు యువర్ కన్వీనియన్స్ అంటే దట్ ఈస్ నాట్ అన్ ఆన్సర్ కదా. ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినవి చూడాల్సినవి చెప్పాల్సినవి ఏం చేయాలో వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి అది పొలిటికల్ యాంబియన్స్ కానీ ఇక మనం చూడాల్సి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. సరే సార్, ఇంకొక విషయం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే ఆయన టార్గెట్గా ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఏదో జరుగుద్దని చెప్పి ఒక 2 నెలల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయసాయి రెడ్డితో మొదలు పెడితే మొన్న సజ్జల శ్రీధర్ రెడ్డి వరకు ఒక్కొక్కరిని తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో ఏదో మిస్ అయ్యారు, సాక్షికి సంబంధించిన డేటర్ ఇంట్లో ఉన్నారని పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కేసుని ఈడీకి ఇస్తున్నారు, లేదంటే ఈడీ దీన్ని తీసుకుంటుందో, ఎందుకు ఈ రకంగా బొంబార్డింగ్ జరుగుతుంది? బీజేపీ ఏమన్నా అంటే ఈడీ ఎంటర్ అవుతుందంటే ఖచ్చితంగా బీజేపీ ప్రెజెన్స్ లేకుండా అలా అయితే జరగదు కదా. ఎలా చూడాలి అసలు దీన్ని? ఫస్ట్ తెలుసుకోవాల్సింది సిట్టుతో ఏ పని అవ్వదు ఆంధ్రప్రదేశ్లో, ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. అయిందా లేదా? ఎందుకు ఏ సిట్టుతో అయినా మీకు ఆంధ్రప్రదేశ్లో పని అయిందని ఒకటి చెప్పండి. అలా గంటా శ్రీనివాసరావు ఎన్ పాత్ర గారి తగుల దగ్గర నుంచి మొదలెట్టండి. ఏ సిటీతో ఒక అవుట్కమ్ వచ్చిందా? వివేకానంద రెడ్డి మర్డర్ అవుట్కమ్ ఉందా? లేదు. ఏదైనా చెప్పండి. వీళ్ళతో మళ్ళీ అదే అవ్వదు. కానీ అప్పుడు ఎందుకు తగ్గుతున్నామ్మా అని ఈ 3 నెలలు ఈ ఛానల్లో అలవాటు చేయడానికి 4 నెలలు బట్టి లెక్కరు స్కాము దాని ఆవశ్యకత అని వెళ్ళమండి. ఈడీ దగ్గరికి వెళ్ళడమే కావాలి. ఈడీ దగ్గరికి వెళ్తే కడిగిన ముత్యంలో అవుతుంది. ఫస్ట్ మీ సిట్టు అవ్వదు చేత కాదు అని ఒప్పుకోనట్టే లెక్క. అంటే ఇవన్నీ టపాచిపుత్రులు కబుర్లే కదా, రాజకీయంగా జరిగినాయి అనుకోవాలి. అంటే గ్యారంటీగా దీని అవుట్కమ్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా తిప్పుదామని చూస్తుంది దగ్గర మ్యాచ్ ఫిక్సింగ్ ఐపీఎల్ మ్యాచ్లు అనుకున్న రేటు చెన్నై వాడు ఎంత బాగా ఆడుతున్నాడు, ముంబై వాడు అంత బాగా ఆడుతున్నాడు, వాళ్ళ అవుట్ అయిపోవాలని ఎవడో బుక్ చేసినట్టుగా మ్యాచ్లు ఆడినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అలా ఉంటాడు పెప్సీ చూడండి, నాకు ఆ పెప్సీ కావాలన్నట్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుని మీరు డిసైడ్ అయితే వ్యవస్థలు డిసైడ్ అవ్వడం అంత ఈజీ కాదు కదా. అభియోగం మోపడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
అభియోగాన్ని జస్టిఫై చేయడం వెరీ క్రిటికల్. ఎవరైనా కామెంట్స్ దేముంది ఎవరైనా చేయొచ్చు అందరూ మీరు చేయొచ్చు. బట్ దాని తమిళ పేపర్లు రాసినట్టే ఉంటుంది. ఇవాళ చదవండి, సిగ్గుపడి సవాల్ ఆడు రాసిన రాతకాడు. అందుకని జర్నలిజం చదువుకుంటారా పనికి మానే అదలరని తిట్టాలని ఉంది నాకు. ఎందుకంటే ఒకటి మన విశాఖని ఏమంటారంటే కోస్టల్ కారిడార్, ఆ కోస్టల్ కారిడార్లో ఇంకా మరి పెట్టుబడులు వెల్లువట అని హెడ్డింగ్ ఇట్టి లోపల మ్యాటర్ లేదు, సంప్రదిస్తుండ్రు. ఓరి సంప్రదింపులేట 33,50,000 ఒప్పందాలు ఉన్నాయి, ఎవరికి చేరుకుంటాడు వచ్చి ఏడు సార్ నా సంగతి ఏంటని అడుగుతుంటాడు. గతం నుంచి చాలా రెండు ప్రభుత్వాలకు సంబంధించి జరిగిన అలాగే ఉంటాయి వార్తలు. ఏడవ మొదలెట్టాడు, అలా సాక్షి పేపర్లో ఆర్టికల్ రాసుకున్నాడు, తీసుకొచ్చి ఎయిటర్ అట్టాడు, ఆయన మూసేస్తాం, ఇలా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఉన్నట్టు ఖాళీగా తిరుగుతున్న ముసలుడు పట్టుకొచ్చేద్దాం, ఇలా అనుకుంటే ఇలాగే అనుకుంటూనే ఉండండి మీరు. లాస్ట్ కొండందవి ఎలకనే పడుతుంటారు, 10 ఏళ్ళు 11 నెలలు నడుస్తుంది, రేపు వచ్చే సంవత్సరం పాటు కొబ్బరికాయ కొడతారు మాకు, కొట్టిన దానికి ఏటర్ సాధించారంటే అలా వాడిని పట్టుకుందామని ప్రయత్నంలో వాళ్ళకి కన్నం పడింది, వాళ్ళలోంచి బయటకు జారుకున్నాడు అని బాగా రాసేస్తారు. అరే వాళ్ళెందుకు వేసారు బాబు, ఆడికి వేయవలసింది, వీళ్ళకి వేసారట్రా, ఈడికి వేయవలసింది, ఆడికి వేసారని మనం మాట్లాడి చేస్తున్నాం.